వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను షాహిదా. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ చీఫ్ సెలెక్టర్ సబా కరీం మరోసారి విమర్శలు గుప్పించారు. ఇన్ని పరాజయాల తర్వాత కూడా గంభీర్ తన పదవిలో ఎలా కొనసాగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఘోర పరాజయాలకు బాధ్యుడైన గంభీర్కు బదులుగా సహాయ కోచ్లను ఎందుకు బలి పశువులను చేశారని ప్రశ్నించారు. ఓటములకు కారణమైన వారిని తప్పించకుండా బీసీసీఐ అనుసరిస్తున్న తీరును సబా కరీం తప్పుబట్టారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఓటములకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై చర్యలు తీసుకొని బీసీసీఐ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే, ఫీల్డింగ్ కోచ్ ది దిలీప్ల కాంట్రాక్ట్లను పొడిగించకుండా వారిపై వేటు వేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన సబా కరీం ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఓటములకు ప్రధాన కోచ్ పై చర్యలు తీసుకోకుండా సహాయక సిబ్బందిని బలి పశువుల్ని చేయడం ఎంతవరకు న్యాయం? గెలుపును గర్వంగా భావించే హెడ్ కోచ్ ఓటమి ఎదురైనప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోరు? గంభీర్ తన సహాయక సిబ్బంది చేత సరైన పని చేయించడంలో విఫలమయ్యారు. ముందుగా బీసీసీఐ గంభీర్ పై చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నాడు. ఫుట్బాల్లో ఒక జట్టు పేలవంగా ఆడితే హెడ్ కోచ్నే ముందుగా రాజీనామా చేస్తారు లేదా తప్పిస్తారని. కానీ మన క్రికెట్ వ్యవస్థలో అతన్ని కాపాడడానికి చాలా నాటకాలు జరుగుతాయి. కొన్నిసార్లు క్యాప్టెన్లను మారుస్తారు, కానీ కోచ్ మాత్రం మారరు. మెగా టోర్నీలు మినహా భారత్ అన్ని సిరీస్లో ఓటమి పాలవుతుంది. ఆటగాళ్లలో ఒక రకమైన అభద్రతా భావం ఉంది అని సబా కరీం అసహనం వ్యక్తం చేశారు.